Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనులకు విందు. ఈ వీడియో ద్వారా ఒక అందమైన ప్రదేశాన్ని నేను మళ్ళీ మీ అందరి ముందుకి తీసుకొచ్చేసానండి. చూసేద్దామా? అదే ఈ జ్యూరిక్ లేక్. ఇది స్విట్జర్లాండ్లో జూరిక్ అనే సిటీలో ఉంది. స్విట్జర్లాండ్లో ప్రాముఖ్యత చెందిన సరస్సులలో ఇది కూడా ఒక సరస్సు. ఈ లేక్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ఒక సన్నీ డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ లేక్ దగ్గర ఉండే వాతావరణం చూపించటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎండ వచ్చిందంటే చాలు, ఆ రోజు మొత్తం ఫ్యామిలీస్తో ఈ లేక్ దగ్గరే గడుపుతారు. ఇక్కడ వాళ్ళు అంత ఇష్టం ఇక్కడ రిలాక్స్ అవ్వడం అంటే ఇక్కడ ప్రజలకి. ఇక్కడ ఒక కార్నర్ నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను. అక్కడ మనకి ఎదురుగా కనిపించేది ఒక రెస్టారెంట్. అక్కడికి వచ్చేవారందరూ లేక్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది కదా. అక్కడ చూస్తున్నారా, ఒక కపుల్ ఏవో రీల్స్ చేసుకుంటున్నారు. చేస్తే చేశారు, కానీ వాటర్లో పడకుండా చేసుకుంటే చాలు అనుకున్నాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సమ్మర్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళందరూ తమ ఓన్ బోట్స్తో ఇక్కడికి వచ్చేస్తారు రోయింగ్ చేసుకోవడానికి. చాలా ఎంజాయ్ చేస్తారు రోయింగ్ వీళ్ళు. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ముఖ్యంగా ఎండున్న రోజు వస్తే ఈ ప్రదేశాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి, పాపం ఆ బొమ్మకు బట్టలు లేవనుకుంటా అలాగే ఎండలో నించోబెట్టేశారు. ఇలా వస్తే ఇది నా ఫేవరెట్ స్పాట్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఒక 10 నిమిషాలు ఆగి అలా చూస్తూ ఉండిపోతాను. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఇది లేక్ పక్కనే ఒక చిన్న వాటర్ ఫ్లో అండి. చాలా అందంగా ఉంది కదా చూడటానికి. ఇక ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడు ఎంత హాయిగా సైకిల్ తొక్కుంటున్నాడో. ఆ లేక్ని ఆనుకొని కనిపిస్తున్నది ఆ సిటీ మొత్తం జూరికే. చూసారా, నేనే అనుకుంటే నాకంటే ముందే వచ్చి కూర్చున్నారు అందరూ ఇక్కడ. ఇతను ఎందుకో చాలా దిగులుగా కూర్చున్నారు. ఇక్కడ చూసారా, ఒక ఫ్యామిలీ ఎంత హాయిగా కూర్చున్నారో. ఇక్కడ కనిపిస్తున్న ఆ మెషిన్ ఏంటా అని ఆలోచించాను, కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. ఇక్కడ గమనించారా, కింద కానీ ఎక్కడైనా ఏ చెత్త పేరుకుపోదు. ఎక్కడ కూడా ఎవరు చెత్త వేయరు. చాలా నీట్గా ఉంచుతారు ప్లేస్ని. ఇంకా ఇక్కడ వాళ్ళకి సైక్లింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎండ వచ్చింది అంటే సైకిల్స్ పట్టుకొని బయటకు వచ్చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే సైక్లింగ్ ఎక్కువ చేస్తారు ఇక్కడ. ఆ పిల్లోడు చూడండి, ఆ రాయిని పట్టుకొని ఎలా తిప్పుతున్నాడో. అది చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. అక్కడ చూడండి, అతను ఏదో ఆలోచించుకుంటూ పాపం అలా నడుచుకొని వచ్చేస్తున్నారు. ఇక్కడ ఈమె కుక్కని వాకింగ్కి తీసుకొచ్చారు. చూసారా, కొంతమంది వాక్ అని, కొంతమంది సైక్లింగ్ అని, కొంతమంది పిల్లలతో వస్తారు, కొంతమంది పెట్స్తో వస్తారు. కారణం ఏదైనా జనాలైతే ఇక్కడికొచ్చి రిలాక్స్ అవ్వడం అయితే చాలా బాగా ఇష్టపడతారు. అది సన్నీ డే. చూడండి, అక్కడ కపుల్ బార్బిక్యూ చేసుకుంటున్నారు. అలా స్లోగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం అయ్యేసరికి జనాలు రద్దీ చూశారు కదండి, ఇంకొంచెం పెరుగుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి బార్బిక్యూ చేసుకునే వాళ్ళు బార్బిక్యూ, రెస్టారెంట్లో తినేవాళ్ళు అక్కడ, లేదంటే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు ఆ ఫుడ్. ఇలా అక్కడే చాలామంది లంచ్ చేస్తారు. అక్కడ మనకి దూరంగా ఒక హట్లా కనిపిస్తుంది కదండి, అది కూడా ఒక రెస్టారెంటే. ఇక్కడ మనకి ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. సో పిల్లలతో వచ్చినా సరే టెన్షన్ ఏమి ఉండదు. అలా అక్కడ నించొని చూస్తే సిటీ అంతా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఆ బుడ్డోడైతే ఇంకా ఆడుకోవడం ఆపలేదు. వాడికి బాగా నచ్చిందనుకుంటా అక్కడ. ఇక్కడ ఎవరు మ్యాట్స్ వాళ్ళు తెచ్చుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని చక్కగా పరుచుకొని సెటిల్ అయిపోతారు. ఈవినింగ్ వరకు అవసరమైన సామాగ్రి అంతా కూడా తెచ్చుకుంటారు. పిల్లలున్న వాళ్ళ దగ్గర అయితే
ఆడుకునే వస్తువులు చాలానే ఉండాల్సుంటుంది. ఇక ఇటువైపు వద్దాం రండి. ఇక్కడ చూసారా ఎన్ని సైకిల్స్ ఉన్నాయో? ఇలా ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్దాము. అలా వెళ్తుంటే ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! చూడటానికైతే భలే అందంగా ఉంది. అలా నడిచే కొద్దీ ఈ ప్రదేశమంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి ఇటు చూద్దాం ఏముందో. వావ్! చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఆ గ్రీనరీ అది చూస్తే చూడముచ్చటగా అనిపిస్తుంది. మళ్ళీ నా ఫేవరెట్ స్పాట్‌కొచ్చేసాం. ఇది వేరే బ్రిడ్జ్ నుంచి. ఇందాక చూసింది పక్క బ్రిడ్జ్ నుంచి. అదే లైన్‌లో అక్కడొకటి, ఇక్కడొకటి 2 బ్రిడ్జ్‌లున్నాయి. ఒక చిన్న డక్ ఎలా స్విమ్ చేసుకుంటూ వస్తుందో చూడండి. అలా సమయం గడిచే కొద్దీ జనాలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ బుడ్డోడు చూసారా ఎలా పరిగెడుతున్నాడో? చూసారా ఇక్కడంతా ఎవరికి నచ్చని ప్లేసుల్లో వాళ్ళు హాయిగా రిలాక్స్ అవుతున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చూడటానికి. ఈ పిల్లలు ఇక్కడ ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్కసారి ఇటువైపు ఎళ్లి చూద్దాం. అబ్బా! చిన్న వాటర్ స్పాట్ జ్యూరిక్ లేక్ దగ్గర. ఎంత బావుందో కదా! అక్కడ ఆ బుడ్డోడు రాళ్ళేసి కొడుతున్నాడు డక్కకి. ఇలాంటివి ఇక్కడ అలౌడ్ కాదు. చూస్తే కంప్లెయింట్స్ ఇస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాకపోతే చిన్న పిల్లలే కదా అని ఏమనట్లేదేమో. అక్కడ పిల్లలు ఆ డక్స్‌తో ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇక ఇది కూడా నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ వాటర్ మధ్యలో చూసారా? అలా రాళ్ళు పేర్చబడి ఉన్నాయి. అలా ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ మధ్యలో వరకు వెళ్ళొచ్చు. చాలా బావుంటుంది. ఇక్కడ ఈ పాపకి వాళ్ళ మమ్మీ చెప్తుంది అలా చెయ్యొద్దని. అయితే ఇక మా వరకు వస్తే మేము కూడా మా ఇద్దరు పిల్లలతో ఇక్కడికి మార్నింగే వచ్చి ఈవినింగ్ వరకు గడిపి వెళ్దామని నిర్ణయించుకుని కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. మధ్యాహ్నం అయ్యేసరికి ఇక్కడే రెస్టారెంట్‌లో లంచ్ చేసి మేము అలా లేక్ చూస్తూ కూర్చున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారు. ఈలోగా ఈ పెద్ద మెషిన్ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ మోగింది. ఏంటి అంత పెద్ద శబ్దాలు చేస్తుందని ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటో చెప్తాను. ఇక్కడ వాళ్ళందరూ కూడా దాన్నే చూస్తున్నారు. సరే, మరి ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ లేక్ కోసం మాట్లాడుకుందాం. ముందుగా ఈ లేక్‌ని చూడటానికి రావటానికి ఇక్కడున్న వాళ్ళకి ఎటువంటి టికెట్ కూడా అవసరం లేదు. ఈ లేక్ దగ్గర ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగానే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఓన్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు బోటింగ్, రోయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ లేక్‌లో స్విమ్మింగ్ కూడా బాగా చేస్తారు. బోటింగ్‌కి వెళ్ళి అక్కడ మధ్యలో కూడా వాటర్‌లో దిగి స్విమ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లేక్‌లో వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉంది. అదేంటంటే మనం ఒక స్టాప్ నుంచి వేరొక స్టాప్‌కి షిప్ ద్వారా వెళ్ళవచ్చును. ఈ వాటర్ ట్రాన్స్‌పోర్ట్‌కి సెపరేట్‌గా మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ టికెటే ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఈ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా బావుంటుంది. మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. షిప్స్ కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. సమ్మర్‌లో అయితే షిప్స్ టాప్ ఫ్లోర్‌లో చైర్స్ ఉంటాయి. అక్కడ మనం కూర్చోవచ్చు. అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అదండి. నాకు తెలిసిన విషయాలన్నీ ఈ జ్యూరిక్ లేక్ గురించి
మీతో షేర్ చేశాను. అరే! అలా మాట్లాడుతుండగానే సాయంత్రం అయిపోయింది. చూసారా? జనం ఎలా వచ్చేసారో ఈవినింగ్ అయ్యేసరికి. ఇలా రిలాక్స్ అవుతారందరూ. ఈ విధంగా చాలా రిలాక్స్‌గా హ్యాపీ డే గడుపుతారు ఈ లేక్ దగ్గర. ఇలా సాయంత్రం అయ్యేసరికి మనం ఎక్కడైనా కూర్చుందాము అన్న ప్లేస్ దొరకదు అన్నట్టుగా ఉంటుంది ఈ లేక్ సరౌండింగ్స్. అదండి. ఈరోజు జ్యూరిక్ లేక్ గురించి మీకు చాలా వరకు చూపించాను. అండ్ చాలా విషయాలైతే షేర్ చేసుకున్నాను మీతో. ఇక మాకు కూడా లేట్ అవుతుందని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇది జ్యూరిక్ మెయిన్ స్టేషన్. ఈ స్టేషన్ కూడా చూడటానికి చాలా బావుంటుంది. ఇక ఇంటికి వెళ్తున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.